నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కృష్ణాపురం గ్రామంలో నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ అడ్డుకునే విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ ఇరు పార్టీల నాయకులు కృష్ణాపురం గ్రామంలో పోటాపోటీగా దిష్టిబొమ్మలను దానం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని రామన్నపేటలో అకాల వర్షానికి తోడు ఈదురుగాలులకు బొప్పాయి తోట ధ్వంసమైంది. కాయలు కోతకు వచ్చిన సమయంలో గాలివానతో పూర్తిగా నేలకు వాలిపోవడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో రైతులు ఆందోళనకు దిగారు. కడత పేరుతో ధాన్యం తూకంలో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ కార్యదర్శిని సహకార సంఘం కార్యాలయంలో నిర్బంధించి నిరసనకు దిగారు. చింతమనేని ప్రభాకర్కి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చన్న ఆయన కేఏ పాల్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టడం సహజమన్నారు. కోడిపందాలు పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయేవారు. దమ్ము ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 420 చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పుట్టికే ఒక 420 అన్నారు. ఆయన 2014లో ఇచ్చిన హామీలు మర్చిపోయి కొత్తగా ఇస్తున్నట్లు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి అంటూ మళ్లీ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం రోటరీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. బీజేపీ జనసేన కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఎదురు తమపై నిందలు మోపుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సభ్యులు నార్ని తాతాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురిటి నొప్పులతో గర్భిణి ఆసుపత్రికి వస్తే వైద్యులు సహజ ప్రసవం అవుతుందేమోనని చాలాసేపు నిరీక్షించారు. ఈ నిర్లక్ష్యమే ఆమె పుట్టిన బిడ్డ ప్రాణాలను తీసింది. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జరిగింది ఈ ఘటన. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా స్థలం వద్ద ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఆచరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ రెడ్డికి ఇవే ఆఖరి ఎన్నికలని అన్నారు టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు. జగన్ ప్రభుత్వంతో జనం విసిగెత్తిపోయారని, నిన్నటి మంత్రులు ఎమ్మెల్యేల భేటీలో సీఎం సౌండ్ తగ్గిందన్నారు. రానున్న ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితమవుతారన్నారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న ప్రగతి నమూనా మాకు కావాలని, కేసీఆర్ లాంటి సీఎం మాకు నాయకత్వం వహించాలని దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్ష రోజురోజుకు బలపడుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్ బస్తీకి చెందిన ఓ కుటుంబం మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హల్చల్ చేశారు. తమ భూమిని స్థానిక నాయకులు కబ్జా చేశారని తెలిపారు. కొడుకు, తల్లి, భర్త ట్యాంకుపై నిలబడి ఆందోళనకు దిగారు. అదే సమయంలో కుమారుడి బిట్టుకి తేనెటీగలు కుట్టడంతో ట్యాంకుపై నుండి కింద నుంచి దింకి ఆసుపత్రికి తరలించారు. రంజాన్ సందర్భంగా సనత్ నగర్లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్లో నిర్వహించిన ఈద్గా సామూహిక ప్రార్థనల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు వేలాదిగా పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం రైతుల కంట్లో కడగండ్లు నింపాయి. ఉరుములు, ఈదురుగాలులతో సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు నేలకొరగగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలుసని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. చంద్రబాబును దళితులు నమ్మే పరిస్థితులు లేరని చెప్పారు. దళితులను చంద్రబాబు ఊచకొత్త కోయించారని ఆరోపించారు. దళిత మంత్రి ఆదిమూలపు సురేష్పై దాడులు చేయించారని విమర్శించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నెక్కల్లులోని బీఎస్ఆర్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి ప్లాస్టిక్ పైపుల నిల్వ డంపు కాలి బూడిద అవ్వగా మరోవైపు రాజధాని నిర్మాణ సామాగ్రి దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా స్థలం వద్ద ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఆచరించారు. విశాఖలో పలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువులు తక్రీద్ పాటించారు. వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వరులకు ఎంపీ రవిచంద్ర, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్, రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంకురార్పణ పూజలను లాంఛనంగా ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జెన్ఏయు ఆర్ఎం కాలనీలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా ఉన్న ఇండోర్ స్టేడియంకి ఎమ్మెల్యే అదీప్ రాజ్ చొరవతో సుమారు 2 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారని తెలియజేశారు.